వెల్కమ్ టు తెలుగు ఫోకస్ టీవీ. నేను మీ శ్రీనివాస్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడూ ఒక మాట చెప్తూ ఉంటాడు. పైన దేవుడున్నాడు అనేసి కూడా. నిజమే. జగన్ చెప్పేది కూడా ఇప్పుడు నిజమైందా? అసలు అయ్యిందా? కాదా? అనేది కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించి మరిన్ని వీడియోల కోసం మన తెలుగు ఫోకస్ టీవీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే మన బెల్ బటన్ నొక్కడం మాత్రం మర్చిపోకండి. వైసీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తరచూ ఒక మాట అంటూ ఉంటారు. ఇందాక నేను చెప్పాను. దేవుడు ఎక్కువగా ఆయన నమ్ముతారని, ఏ విషయం మీదైనా సరే దేవుడు ఉన్నాడు, అవన్నీ ఆయనే చూసుకుంటూ ఉంటాడు, చూస్తాడు అని కూడా ఎప్పుడూ ఈ పదాన్ని ఒక ఊత పదంలాగా వాడుతూ ఉంటారు. సరైన సమయంలో మొట్టికాయలు వేస్తాడని తన సహజ ధోరణిలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఈ మాటనైతే ఎక్కువగా వాడుతూ ఉంటారు, చెప్తూ ఉంటారు. అయితే జగన్మోహన్ రెడ్డి పదే పదే ఈ విషయాన్ని చెప్పినప్పుడు చాలామంది ఏమనుకుంటారు, ఆయన ఆధ్యాత్మిక భావనతో ఉండేవారేమో, ఎక్కువగా ఉంటారు అని అంతా మెచ్చుకుంటూ, ఆ రకంగా ఆయన్ని చూస్తూ ఉంటారు. ముళ్ళును ముళ్ళుతోనే తీయాలి. రాజకీయాల్లో ఇలానే ఉంటుంది కదా మామూలుగా. అంటే ఎవరు ఏ విధంగా చేస్తే వారికి తగ్గట్టుగానే ముళ్ళును ముళ్ళుతోనే తీయాలన్నట్టుగానే రాజకీయాలు కూడా సాగుతూ ఉంటాయి. ఇలా దేవుడి మీద భారం వేయడం ఏ మేరకు సమంజసం అనేసి కూడా అనుకునే సందర్భాలు కూడా చాలానే ఉన్నాయి. అయితే ఇక్కడ నిందలు, మోసాలకు సంబంధించి గనక మనం చూసినట్లయితే తాజాగా బాలయ్య గారి ఎపిసోడే కాదు, కానీ తాము ఎన్నో నిందలు మోసాము అని వైసీపీ శ్రేణులు అన్నీ తీవ్ర ఆవేదనను కూడా వ్యక్తం చేశారు గతంలో కూడా, ఇప్పుడు కూడా చేస్తూనే ఉన్నారు. రాజకీయంగా తాము ఎంత నష్టపోయామో కూడా చెబుతున్నారు. జగన్ మీద ఎక్కువగా నిజాల కంటే నిందలే జనంలోకి వెళ్ళాయని కూడా వారు అంటూ ఉంటారు. వైసీపీకి సంబంధించినటువంటి వాళ్ళు కావచ్చు, జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు. దానికి సరైన విరుగుడు మాత్రం తమ పార్టీ వద్ద లేకపోయిందని, అందుకే ఫలితాలు ఇప్పుడు మేము అనుభవిస్తున్నాము అని కూడా చెబుతూ ఉన్నారు. సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఓటమికి గల కారణాన్ని నేను తప్పు చేశానని కూడా ఒప్పుకున్నారు. అతి పెద్ద నింద ఏమిటి అంటే సినిమా ప్రముఖులు అందరినీ కూడా, ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు అవమానించారని, ఇది జనంలోకి బాగా వెళ్ళిపోయిందని కూడా వారు గుర్తు చేశారు. సినీ హీరోలు మెగాస్టార్ చిరంజీవి లాంటి ఒక టవరింగ్ పర్సనాలిటీ, అంటే ఒక పవర్ఫుల్ ఇండస్ట్రీలో టాలీవుడ్‌లో ఒక పవర్ఫుల్ పర్సనాలిటీ లాంటి వాళ్ళు, మహేష్ బాబు ఇలా చాలామంది హీరోలు, డైరెక్టర్లు, నిర్మాతలు అందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వెళ్లి కలవడం జరిగింది. అయితే వాళ్ళని అవమానించారు అంటే ఒక సామాన్య జనంలో కూడా వైసీపీ మీద కొంత వ్యతిరేకమైనటువంటి భావన ఏర్పడేలా చేసింది అప్పట్లో ఆ వార్త. ఇక ఇక్కడ రీసెంట్‌గా గనక మనం చూసినట్లయితే తమ మీద ఇంతటి అభాండం పడినప్పుడు దానిని కాదు అని చెప్పడానికి కావచ్చు, లేదా వైసీపీ ఇలాంటి ప్రయత్నం ఎప్పుడూ కూడా జరగలేదని వైసీపీ నేతలు కావచ్చు, లేదా సినిమా ప్రముఖుల చేత ఆనాటి తమను ఎందుకు అవమానించలేదు అని చెప్పించే ప్రయత్నం కూడా చెప్పించలేకపోయారు. అంటే అవమానించారని వచ్చినటువంటి వార్తలు ఇది వాస్తవం కాదని చెప్పించలేకపోయారు. కానీ ప్రజలందరూ కూడా ఇలా అవమానించారనే వార్త చాలా బలంగా వెళ్ళింది. ఇది జగన్మోహన్ రెడ్డి గారు పెద్దగా పట్టించుకోలేదు. అన్నీ జనాలు తెలిసి అర్థం చేసుకుంటే పైన దేవుడున్నాడు అన్న అధినాయకత్వం వైఖరి. అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఈ వైఖరి ఎక్కువగా నమ్ముతూ ఉంటారు. వైసీపీ మీద నిందలు మోస్తూ వచ్చింది కూడా అని కూడా చెప్పుకోవచ్చు. కొంత ఆలస్యంగానైనా ఏం జరిగిందనేది గనుక మనం చూసినట్లయితే, జగన్ చెప్పినట్టుగానే ఆలస్యమైన నిజం ఏమిటో బయటకు వచ్చిందనేసి కూడా రీసెంట్‌గా ఆయన అనడం జరిగింది. మాజీ మంత్రి పేర్ని నాని అయితే ఇదే చెప్పారు. తమ పార్టీ నిందలు మోసిందని, నిజం ఇప్పటికైనా లోకానికి తెలిసింది అనేసి ఆయన కూడా అన్నారు. ఇక సోషల్ మీడియాలో కూడా అయితే వైసీపీ క్యాడర్ మొత్తం కూడా పెడుతున్నటువంటి పోస్టులు, చేస్తున్నటువంటి వ్యాఖ్యలు కూడా దేవుడున్నాడు అంటూనే ధర్మ సిద్ధాంతాన్ని కూడా వారు గుర్తు చేసుకుంటూ ఉన్నారని కూడా చెప్పుకోవచ్చు. తాము పడ్డ నిందలు అనుభవించామని, చివరికి సత్యం గెలిచిందని, తమ అధినేత చెప్పినది
జరిగిందనేసి కూడా అంటున్నారు. అయితే ఇక్కడ మారాల్సింది ఎవరు? ఇప్పుడు మీరు చెప్పింది జరిగింది. అలాగే నాయకులు ఇప్పుడంతా దాని మీద స్పందిస్తున్నారు. మరి ఈ విషయంలో ఎలా జరిగింది? ప్రతిదానికి దేవుడి మీద భారం వేసి, ఆకాశం వైపు ఆశగా ఎదురు చూస్తూ కూర్చుంటే, పార్టీ నిందలతోనే భారంగా అడుగులు వేయాల్సినటువంటి పరిస్థితి అయితే వస్తుంది. చివరికి పార్టీ మనుగడ కూడా కష్టమవుతుందని కూడా చెప్పొచ్చు. ఏ ఇష్యూలోనైనా ఎప్పటికప్పుడు చురుకుగా ఉంటూ, ఆ విషయం పైన తమ సైడ్ అంటే తమ వైఖరి ఏంటనేది కూడా చాలా స్పష్టంగా ప్రజలకు తెలిసే విధంగా, ప్రతిపక్షానికి తెలిసే విధంగా కూడా చెప్పాల్సినటువంటి అవసరం ఉంటుంది. అధికార పార్టీకి కావచ్చు, ప్రతిపక్ష పార్టీలకు కావచ్చు. అయితే దానిని బయట పెట్టాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి, మొదట వైసీపీ నుంచి కూడా డిఫెన్స్ మోడ్‌లోనే పార్టీని నడుపుతుందని అంటున్నారు. 1,00,00,000,00,000 జగన్ అన్నప్పుడు కూడా మౌనంగానే పార్టీ ఉందని, అలాగే అనేక ఇతర అంశాల విషయంలో కూడా అదే జరిగింది ఉంటుందనేసి కూడా ఇప్పుడు అంటున్నారు. ఇక్కడ సిబిఐ మాజీ డైరెక్టర్ ఒకరు 1,00,00,000,00,000 కాదు, తక్కువ మొత్తం అని చెప్పినా దానిని సైతం చెప్పుకోలేని బలహీన పరిస్థితిలో వైసీపీ ఉందనేసి కూడా చెప్పుకోవచ్చు. వైసీపీ ఇప్పటికైనా ఇక్కడ అఫెన్స్ మోడ్‌లోకి వెళ్ళాల్సినటువంటి అవసరం ఉంది. అలాగే డిఫెన్స్ మోడ్‌లో నుండి కూడా కౌంటర్ అటాక్ ఆ స్ట్రాటజీని డెవలప్ చేసుకోవాల్సినటువంటి అవసరం వైసీపీ పార్టీకి ఉందనేసి కూడా చెప్పుకోవచ్చు. లేకపోతే రానున్న రోజుల్లో అనేకమైనటువంటి నిందలతోనే వైసీపీ పార్టీ మనుగడ కూడా కష్టమైపోతుందని కూడా చెప్పుకోవచ్చు. లేకపోతే నిందలు నిజాలుగా మారి వైసీపీకి భారమయ్యేటువంటి అవకాశం ఉంటుంది. మరి వైసీపీ అధినాయకత్వం ఇక మీదైనా సరే తమ వైఖరి ఎప్పటికప్పుడు ప్రతి అంశం పైన భారీ మార్పులు చేసుకొని ముందుకు వెళ్తుందా? లేకపోతే గతంలో లాగా ఉంటుందా? అనే దాన్ని బట్టి వైసీపీ పార్టీ భవిష్యత్తు, ఆ పార్టీలో ఉన్నటువంటి నాయకుల భవిష్యత్తు ఉంటుందని కూడా చెప్పుకోవచ్చు. మరి చూద్దాం ఏం జరుగుతుంది ఏమనేది కూడా. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోలను ఎప్పటికప్పుడు మీ ముందుకు తీసుకొస్తుంది మన తెలుగు ఫోకస్ టీవీ ఛానల్. కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ నొక్కడం మాత్రం మర్చిపోకండి.